భారీ బడ్జెట్తో రూపొందిన పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం భారీ ప్రమోషన్ను ప్లాన్ చేసింది. ముఖ్యంగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార జోరు కూడా పెరుగుతుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ పుష్ప 2 చిత్రాన్ని నిర్మించింది. లావిష్గా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు పుష్ప 2ని అట్టహాసంగా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసే సమయం వచ్చింది. కేవలం సోషల్ మీడియాలో ట్రైలర్ను విడుదల చేయడం లేదు. బీహార్లోని పాట్నాలో భారీ వేదికను నిర్మించి వేలాది మంది అభిమానుల సమక్షంలో నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ను విడుదల చేయనున్నారు. కాగా ట్రైలర్ను విడుదల చేసేందుకు పుష్ప 2 టీం బీహార్ను ఎంచుకోవడం మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలో మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. అదేవిధంగా నార్త్ ఇండియాలో కూడా మంచి కలెక్షన్లు సాధించాలి కాబట్టి అక్కడ కూడా ప్రమోషన్ బాగా జరగాలి. అందుకే బీహార్ను ఎంచుకున్నారు. ఇక 2021లో విడుదలైన పుష్ప చిత్రం నార్త్లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బీహార్లో పుష్పకు బ్రహ్మరథం పట్టారు. పుష్పరాజ్ అనే ఓరమాస్ క్యారెక్టర్ను బీహార్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అప్పట్లో పుష్పను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్, వీడియోలు చేశారు. ఇటీవల పుష్ప 2 టైటిల్ సాంగ్ రిలీజ్ అవ్వగా దానిపైన బీహారీ యూత్ రీల్స్ చేసింది. బీహార్ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ పుష్పకు మంచి క్రేజ్ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్ సందర్భంగా పుష్పలోని శ్రీవల్లి సాంగ్ బాగా వినిపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి ట్యూన్ను కాపీ చేసి తూ హై గజబ్ యూపీ తేరీ కసం యూపీ అంటూ లిరిక్స్ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బీహార్, యూపీలో పుష్ప క్రేజ్ ఊహించని రేంజ్లో ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసిన పుష్ప 2 టీం బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చని, భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చని అంచనా వేస్తుంది. తాజాగా రష్మిక మందన్న స్వయంగా తన డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. ఈ సాంగ్ కోసం చాలా మంది నటీమణులను పరిశీలించిన దర్శకుడు సుకుమార్ చివరకు డాన్సింగ్ క్వీన్ శ్రీలీలని ఎంచుకున్నాడు. 2021లో విడుదలైన పుష్పలో సమంత ఓ ఐటెం సాంగ్లో నర్తించింది. ఈ పాట పెద్ద హిట్ అయింది. విడుదలకు ముందే విడుదలైన ఈ పాట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించింది. దాంతో పుష్ప 2లోని ఐటెం సాంగ్ని కూడా సీరియస్గా పరిగణించిన చిత్ర బృందం ఆ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్ అందాల తారలు శ్రద్ధా కపూర్, కియారా అద్వానీని కూడా అడిగారు. సాహోతో తెలుగు ఆడియన్స్కు చేరువైన శ్రద్ధా కపూర్ అయితే దాదాపుగా ఫైనల్ అయిపోయింది. అయితే చివరకు మళ్లీ మనసు మార్చుకున్న పుష్ప 2 చిత్ర బృందం శ్రీలీలని స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో పుష్ప 2 చిత్ర బృందానికి 7 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.